సార్ మన కోసం ఇంత టైం వేస్ట్ చేశారని తీసుకున్నా సార్. బట్ తీసుకున్న తర్వాత నేను సెప్టెంబర్లో తీసుకున్నాను, నేను నవంబర్లో ఫ్రాన్స్ వెళ్ళాను సార్. అంటే నేను వెళ్ళడం జరిగింది. బట్ నాకు అప్పుడు వచ్చేసి డిస్క్ బల్జ్ ప్రాబ్లం వచ్చింది సార్ సడన్గా. ఎందుకంటే కొంచెం ఓవర్ స్ట్రెస్, నా వర్క్ కొంచెం వేరే ఉంటుండే. డిస్క్ బల్జ్ ప్రాబ్లం వస్తే నాకు మార్నింగ్ 4 o'clock నా ఫ్లైట్ ఉంది సార్. 2 o'clock నేను బీపీ ఫ్లక్చువేట్ అయ్యి కింద పడిపోయాను. 2 o'clock midnight. ఆఫ్టర్ నేను లేచిన తర్వాత చూసినా, నేను లేచిన తర్వాత నా బ్యాగ్ సెట్ చేశాను, వెళ్దాం అని చెప్పేసి అంటే మా ఇంట్లో ఇంట్లో టీమ్ మెంబర్స్ అందరినీ, మీరు ఎందుకంటే రౌండ్గా తిరుగుతున్నారు ఎందుకని అడుగుతున్నా. ఎందుకంటే నా కళ్ళు తిరుగుతున్నాయి, వాళ్ళని అడుగుతున్నా మీరు ఎందుకంటే రౌండ్గా తిరుగుతున్నారు అని అడుగుతున్నా. అదేంటి నాకు తేడాగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆ రోజు నా ట్రావెల్ క్యాన్సిల్ అయిపోయింది. హాస్పిటల్కి వెళ్తే నాకు తెలిసింది ఏంటంటే డిస్క్ బల్జ్ ప్రాబ్లం ఉంది, C6, C7, L4, L5 ప్రాబ్లం ఉందండి. సో అయినా కూడా అప్పటికి ఆ ప్రోడక్ట్ గురించి మర్చిపోయినా, ఏదో ట్రీట్మెంట్ తీసుకున్నా మళ్ళీ వెళ్ళడం జరిగింది. పోయిన 1 year ఉందండి. ఆ 1 yearలో ఆల్మోస్ట్ కూర్చొని సిట్టింగ్ జాబ్ అండి, ఆల్మోస్ట్ 10 to 12 hours వర్క్ చేసిన. ఎందుకంటే మనలో తెలుసుగా డాలర్స్లో వస్తుందంటే గంటలు కాదు ఎంతసేపు అని పనిచేస్తాం. అందరిలో నేను కూడా అట్లనే చేసిన. చాలా ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం వచ్చింది. ఈవెన్ ఆఫీస్లోనే 2 times పడిపోయినా. అక్కడ హాస్పిటల్కి వెళ్తే సార్ ఈవెన్ ఏ ప్రాబ్లం ఉండి చెప్పినా కూడా వాళ్ళు ఒకటే ఏ డిసీజ్ చెప్పినా పెనడోల్ ఇస్తారండి. జస్ట్ పెనడోల్, గో అండ్ యూజ్ ఇట్, దట్స్ ఇట్, ఏం కాదంటారు. అయితే నాకు అర్థం కాదు, నాకున్న డిసీజ్ తగ్గట్లేదు, వీళ్ళు పెనడోల్ ఇస్తున్నారు ఎట్లా అని చెప్పి నేను చేసేది ఫార్మా కంపెనీలో సార్, ఫార్మాసిటికల్ కంపెనీలో QC ఆఫీసర్గా వర్క్ చేసేవాడిని, అది కూడా ఫ్రాన్స్లో. మా కొలీగ్ని అడిగాను సార్ ఏంటి సార్ ఇట్లా అంటే. సో నాకు ఆ రోజు ఒక నిజం ఏం తెలిసిందంటే, మీ ఇండియాలో ఎట్లా ఇస్తారో తెలీదు, బట్ ఇక్కడ డిసీజ్ చాలా పీక్స్లో ఉంటే తప్ప మెడిసిన్కి ప్రిఫర్ చేయరు అని చెప్పారు. సో అప్పుడు అర్థమైంది ఏంటంటే, మొన్న ఒక రోజు లాస్ట్ మీటింగ్ సెషన్లో మన పెద్దలు ఒకరు దాని గురించి డిస్కస్ చేశారు. ప్రపంచంలో ద బెస్ట్ డాక్టర్ ఎవరు అని చెప్పి డిస్కస్ చేశారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరండి? కొంచెం గట్టిగా తెలిసిన వాళ్ళు. మన డాక్టర్. ఇంకెవరైనా చెప్పగలరా? తెలిసిన వాళ్ళైనా సార్, తెలియని వాళ్ళైనా సార్? ఓకే, ఓకే సార్. బట్ మేము మా గురువు గారు అంటే వీళ్ళంతా మా గురువులే, మేము విన్నది. బట్ నేను ఆ రోజు తెలుసుకున్నది కూడా నిజం ఏంటంటే, ప్రపంచంలో గొప్ప డాక్టర్ ఎవరంటే ఫస్ట్ మన హ్యూమన్ బాడీ. ఎందుకంటే డిసీజ్ మొదలైన దగ్గరండి బాడీలో, మరి దానికి ఆల్టర్నేట్ కూడా బాడీలో ఉండాలి కదా. సో నాకు ఆ రోజు మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, డిసీజ్ నీ బాడీలో వచ్చినప్పుడు ఆల్టర్నేట్ కూడా నీ బాడీలో ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే దాన్ని పని చేయకుండా మెడిసిన్స్ ఇచ్చి దాన్ని కిందికి నొక్కేస్తున్నాం. సో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం కదా ఇక్కడ కూడా. సో ఆ టైంలో జరిగినప్పుడు నాకు ఇంకా హెల్త్ ఇష్యూస్ నా వల్ల కాక నేను ఇండియాకి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ వాడడం జరిగింది. వాడిన అంటే రాగానే నాకు అప్పుడు అనిపించింది, గుర్తొచ్చింది 15 days సార్ వేరే పని పెట్టుకోవాలా, తినడం పడుకోవడం, మ్యాట్రస్ మీద తినడం పడుకోవడం అంతే. ఆ క్రమంలో నాకు ఒక 1 weekలో రిజల్ట్ సూపర్ అనిపించింది. నేను ఇమీడియట్గా మా అప్లైలో కాల్ చేశాను.